హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పైథాన్లో ఎగ్జెప్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇన్ పైథాన్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఈస్ మేనేజ్డ్ యూజ్డ్ టు ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ అండ్ ఫైనల్ బ్లాక్స్. ఇవన్నీ 4 బ్లాక్స్ ఉంటాయి ఎగ్జెప్షన్స్ కేసెస్లో. ది స్ట్రక్చర్ అలౌస్ యూ హ్యాండిల్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ అండ్ మెయింటైన్ ద ఫ్లో ప్రోగ్రామ్. అంటే మనం ఎర్రర్స్ ఈజీగా కనిపెట్టే విధంగా ట్రై ఎగ్జెప్షన్స్ అనేటివి మనం వాడతాము. అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ట్రై బ్లాక్, ఎక్సెప్ట్, ఎల్స్ ఫైనల్ అనేవి పెద్దగా యూజ్ కావు, కానీ ట్రై ఎక్సెప్ట్ అనేది మనం బాగా యూజ్ చేస్తాం. ట్రై బ్లాక్ లో కోడ్ దట్ మే రైస్ అండ్ ఎక్సెప్షన్. ఏదైనా ఒక ఎక్సెప్షన్ వచ్చిందంటే అది ట్రై బ్లాక్ లో ఎక్సెప్షన్ ఎర్రర్ గా రైజ్ చేస్తుంది. ఎక్సెప్ట్ బ్లాక్ లో మనం ఏం చేస్తుందంటే ఆ ఎర్రర్ ఏదో చెప్తుంది. కోడ్ దట్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. అసలు ట్రై ఏం చెప్తుంది చూడండి. ట్రై కంటెంట్స్ కోడ్ దట్ మే రైజ్ అండ్ ఎక్సెప్షన్ ఎర్రర్. ఏదైనా ఎర్రర్ వస్తే, ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తే ఈ ట్రై అనేది రైజ్ చేస్తుంది. అండ్ స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్ దట్ అకర్ ఇన్ ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ గానీ వస్తే అది ఎక్సెప్ట్ బ్లాక్ లో మనకు చూపిస్తుంది. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ట్రై బ్లాక్ డస్ నాట్ రైజ్. ఇప్పుడు ఇక్కడ ట్రై బ్లాక్ లో మనకి ఏది ఎర్రర్ చూపించలేదు అనుకో, ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ ఉంటుందిగా, ఆ ఎర్రర్ అనేది మనకి ఎల్స్ బ్లాక్ లో చూపిస్తుంది. ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ రిగార్డ్లెస్ వాట్ ఎవర్ అండ్ ఎక్సెప్షన్ అక్కడ ఆర్ నాట్. ఫైనల్ బ్లాక్ లో మనం ఏమిస్తే అదే ప్రింట్ చేస్తుంది. ఫైనల్ బ్లాక్ తో మనకు పెద్దగా యూజ్ కూడా లేదు. ఎగ్జాంపుల్ కోడ్ ఆఫ్ అండ్ జీరో డివిజన్ ఎక్సెప్షన్ గురించి చూసుకుందాం. నార్మల్ గా ఇది చూడండి. ట్రై బ్లాక్ లో న్యూమినేటర్ 10 అని ఇచ్చాం, డినామినేటర్ 0. రిజల్ట్ మనం న్యూమినేటర్ బై డినామినేటర్ అన్నారు. ఇక్కడ మనకి ఏ ఎర్రర్ రైజ్ చేస్తుంది గెస్ చేయండి. ఇక్కడ మనకి ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్ లో ప్రింట్ ఎర్రర్ కాంట్ డివైడెడ్ బై 0 ఒకటి. ఎల్స్ లో రిజల్ట్ ఏదైతే రిజల్ట్ ఇచ్చామో ఆ రిజల్ట్ ప్రింట్ చేస్తుంది. ఫైనల్లో ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఇస్ కంప్లీటెడ్ అని మనకి ఇస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 10/0, న్యూమినేటర్ 10, డినామినేటర్ 0. 10/0 అంటే కెనాట్ బి డివైడెడ్ బై 0 కదా, మనం ఏదైనా నెంబర్ 0తో డివైడ్ చేయలేం కదా. అవుట్పుట్ ఇలా వస్తుంది, ఎర్రర్ కెనాట్ డివైడెడ్ బై 0 అని ట్రై ఎక్సెప్షన్ ఎర్రర్ చూపిస్తుంది. ఎగ్జిక్యూషన్ ఫైనల్ బ్లాక్ లో మనం ఏదైతే ఇచ్చామో అది ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని చూడండి. ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని అవుట్పుట్ వచ్చింది. మెయిన్ కోడ్ చూద్దాం. హ్యాండింగ్ మల్టిపుల్ ఎగ్జెప్షన్స్. ఎక్కువ ఎగ్జెప్షన్స్ కేసెస్ లో మనం కోడ్ ఎలా రాస్తామో చూడండి. ట్రై, ఎక్సెప్ట్, వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్, ఎర్రర్స్ అనమాట. వాల్యూ ఎర్రర్ ఒకటి, జీరో డివిజన్ ఎర్రర్ ఒకటి. ట్రై బ్లాక్ లో ఏదైనా నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, నువ్వు ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది 10తో డివైడ్ అయిందా లేదా. ఇప్పుడు 10తో నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది డివైడ్ కాలేదనుకో, ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్, ప్రింట్ ఇన్వాల్యూడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ న్యూమరిక్ వాల్యూ అని వస్తుంది. అదే ఎక్సెప్ట్ జీరో డివిజన్ ఎర్రర్ అనుకో, యూ కాంట్ డివైడ్ బై 0, 0తో డివైడ్ చేయలేమని వస్తుంది. ఎల్స్ ప్రింట్ డివిజన్ సక్సెస్ఫుల్, రిజల్ట్ ఈస్ మనం ఇచ్చిన నెంబర్ వస్తుంది, రిజల్ట్ వచ్చిన నెంబర్ వస్తుంది. ఫైనల్ బ్లాక్ ఎలా ఏదైతే ఇచ్చామో అదే ఎగ్జిక్యూట్ ఉంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ ఇఫ్ యూజర్ గివ్. ఇప్పుడు నేను స్టార్టింగ్ రిజల్ట్ ఉందిగా, ఇచ్చిన నెంబర్ 0 అనే నెంబర్ ఇచ్చా. 10/0 అంటే ఏంటమ్మా, వ్యాలిడ్ లేదు కదా. యూ కాంట్ డివైడెడ్ బై 0తో డివైడ్ చేయలేము. అప్పుడు మనకి యూ కాంట్ డివైడెడ్ బై 0, జీరో డివిజన్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. అదే ఎక్సెప్షన్ కేసు అనమాట. ఇంకా అవుట్పుట్ ఇఫ్ యూజర్ గివ్స్ ఏబిసి. ఇప్పుడు యూజర్ ఏబిసి అని ఇచ్చాడు సంథింగ్, ఇది నెంబర్ ఇవ్వకుండా, అప్పుడు ఏమిస్తుంది, ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ఇన్ న్యూమరిక్ వాల్యూ. మనము న్యూమరిక్ వాల్యూని ఇవ్వాలి, కానీ లేదా ఏబిసిలు ఇవ్వాలి, ఇంకా ఏవైనా ర్యాండమ్ వర్డ్స్ ఇచ్చినా అది మనకి ఎలా రైజ్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ ఎర్రర్ ఇచ్చాం మనం, అంటే న్యూమరిక్ వాల్యూ ఇస్తేనే మాత్రం మనకి జీరో డివిజన్ సంథింగ్ డివిజన్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది. ఇక్కడ మనం ఏబిసిడి ఇచ్చాం కాబట్టి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఇచ్చింది, ప్లీజ్ ఎంటర్ ఇన్ న్యూమరిక్ వాల్యూ అని ఇచ్చింది. ఇది హ్యాండ్లింగ్. ఎక్కువ ఎగ్జెప్షన్స్ ని మనం చేయాలంటే మల్టిపుల్ ఎగ్జెప్షన్ కేసెస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా.